చిల్లర నా కొడుకులు, మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని తో కలిసి వెళ్ళటం సమంజసమా కదా? మీడియా మిత్రులుగా ఎవరిని నెంబర్ ఆఫ్ కలవటానికే నాకు ధైర్యం ఉంది. కలుస్తా, గౌరవిస్తా. ఇటువంటి కొడుకులతో ఇటువంటి ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇట్లా తెలుసుకోవడం కాదు అనేటువంటి మాట ఆయన అంటా ఉన్నారు. ఆయన కాన్సెన్స్ లో గెలవలేక నేను మాట్లాడే స్థాయి కాదు ఆయనది. అరకేపూడి క్రాంతి గారు మాట్లాడే స్థాయి కాదు. ఆయన ఆ స్థాయి కాదు. మీరు వచ్చేసి మీరేమో ఆపుతున్నారు. మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎన్ని రోజులు మాట్లాడాలి, ఎన్ని గంటలు మాట్లాడాలి? బై ఎలక్షన్ అంటారు కదా, మాట్లాడింది నా కొడుక్కి బై ఎలక్షన్లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి 90 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి దళిత బంధు పెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు. మీరు చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేస్తారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇక్కడ భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. For more videos like this, subscribe Big TV channel.